నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటుందంటే వాళ్ళ థాట్స్ బాగా చదువుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, కార్లో తిరగాలి, లైక్ ఈ విధంగానే ఉంటుంది స్టడీస్ మీద. బట్ మీరు అక్కడి నుంచి ఒకసారి సినిమా అనే ప్యాషన్ త్రూ ఇక్కడ వరకు వచ్చారు. ఎందుకు వచ్చింది అసలు ఆ థాట్ మీకు సినిమా అనేది? సినిమా అనేది ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటుంది కదా, అలాంటి పిచ్చే నాకు కూడా. మనకి నిజంగా ఏదైతే మన కెరీర్గా రాసి పెట్టి ఉంటుందో దాన్నే పిచ్చి అనుకుంటాం. ఈ సినిమాల్లో ఇట్లా సక్సెస్ అవడం కోసమే నా ప్రీవియస్ సినిమా మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ వచ్చింది. అంటే నార్మల్గా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేటప్పటికీ ఇలా సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉందంటే ముందు ఇంట్లో వద్దంటారు, ఇలాంటి పెద్ద పెద్ద కళ్ళన్నీ పక్కన పెట్టి చదువుకొని. మీ ఇంట్లో అలాంటివి ఎప్పుడు జరగలేదా? 10th నుంచి నేను యాక్చువల్గా రోడ్డు మీదకి వచ్చి కష్టపడి నా చదువు నేను చదువుకుంటూ, అంటే నేను స్టిక్కరింగ్లు నెంబర్ ప్లేట్లు వేసుకుంటూ మనీ సంపాదించుతూ, అంటే నా మీద చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే వీడు ఎలాగోలా బతికేస్తాడని ఒక భరోసా మా మదర్కి. అందుకని యాక్చువల్గా నేను హైదరాబాద్ వస్తున్నా పెద్ద రిస్క్గా ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఏ పని లేకపోయినా నేను 4 బొమ్మలు వేసుకున్నా లైఫ్ గడిచిపోద్ది నాది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు మీతో ఆయన నిజంగా అంటే ఇంకా ద బెస్ట్ కోరిక అన్నట్టు వాళ్ళు నమ్మలేని నిజం ఇది అనమాట. అంటే వాళ్ళ అబ్బాయి ఒరిజినల్గా ఒక అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడు, మహా అయితే అంటే వాళ్ళు చదివించిన చదువులకి మెడికల్ షాప్లోనూ చేస్తా, లేకపోతే ఎక్కడో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.